ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సమ్మె కార్యక్రమానికి బీసీ రాజ్యాధికార సమితి సంఘీభావంగా ముందుకు రావడం జరిగింది. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే నిన్న రాత్రి మా ఆర్టీసీ కార్మిక సోదరుడు బీసీ బిడ్డ శంకర్ గౌడ్ గారు ఆత్మాహుతికి ప్రయత్నం చేసి వాళ్ళు మృతి చెందారు. దీనికి మేము తీవ్రమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వము కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరించాలంటే ఒక సామరస్య మార్గంలో పోవాలి తప్పించి ఇలా బెట్టు చేయడం అనేది సరైన మార్గం కాదని చెప్పి చెప్తున్నాం. కార్మికులు పెడుతున్నటువంటి డిమాండ్లు ఏంటంటే 32 డిమాండ్లు ఉన్నాయి. 32 డిమాండ్లు కూడా చాలా సులువుగా నెరవేర్చగలిగేటటువంటివే. మరి ప్రభుత్వం కొంచెం శ్రద్ధ పెట్టి వాటిని కనుక పరిష్కరించేది ఉంటే ఎందుకంటే ఇటు కార్మికులలో కానీ అటు ప్రయాణికులలో కానీ పెద్ద మొత్తం లోపల ఓబీసీలు అదే రకంగా దళితులు ఎక్కువ మొత్తంలో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ ప్రయోజనాల రీత్యా ఈ ప్రజాప్రభుత్వం తక్షణమే ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసి వాళ్ళ సాయంత్రం కల్లా సమ్మెను విరమింపజేసి ఈ ఆత్మహత్యలు కొనసాగకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. గతంలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో కూడా ఏంటంటే 32 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇటు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ప్రజాప్రభుత్వం మీద ఉండదని చెప్పేసి అని చాలా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.